ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము आज का अपना मुख्य ध्यानांश జకర్యా గ్రంథంలో వెలుగులో. जकरिया के ग्रंथ में रोशनी। దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, జకర్యా అనగా యెహోవా జ్ఞాపకము చేసుకొనివాడు అని అర్థం. जकरिया का नाम का अर्थ है यहोवा ने ज्ञापक किया। క్రీస్తుకు పూర్వము 518వ సంవత్సరం నుండి 520 సంవత్సరంలో జకర్యా గారికి దర్శనమిచ్చి ఈ గ్రంథాన్ని దేవుడు రాపించాడు. पूर्व ने परमेश्वर ने जकरिया को दर्शन देके ये सारे चीज भी लिखाया है। ఈ గ్రంథము జకర్యా అనే రచన. ये ग्रंथ को जकरिया लिखा है। కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా 1st చాప్టర్ 3rd verse. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. इसीलिए तू इन लोगों से कहे, सेनाओं का यहोवा ये कहता है, तू मेरे और फिर सेनाओं का यहोवा की यही वाणी है, तब मैं तुम्हारे सारे फिरूंगा और मैं तेरे ओर लौटाऊंगा, यही परमेश्वर का वांछा है। ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరగాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. सारे लोग भी परमेश्वर की ओर मुड़ना बोल के ये वचन मैं आपसे कहता हूँ। ఎవరికి తెలియజేస్తున్నాడంటే किसको कहते हैं बोले तो జకర్యా భక్తునికి తెలియజేస్తున్నాడు. जकरिया भक्त को कहते हैं। ఈయన గొప్ప ప్రవక్త, ये एक महान प्रवक्ता है, మంచి దర్శనాలు చూసిన వ్యక్తి, बहुत दर्शन देखे वाले व्यक्ति है, దేవదూతతో మాట్లాడిన వ్యక్తి, దేవదూతతో మాట్లాడిన వ్యక్తి. परियों से बात करने वाला व्यक्ति है। కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, वो इस चीज कहता है कि జకర్యా, जकरिया నీవు आप ప్రజలందరినీ నా వైపు తిరిగేటట్లు చేయి. सारे लोगों को मेरे और फिरे जैसा करो। నా మాటలు వారు వినాలి. मेरे वचन वो लोग सुनना चाहिए। దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. अपन परमेश्वर के पास लौटे तो वो अपने पास लौटता है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని దిక్కు తిరుగుతామో దేవుడు మన దిక్కు తిరుగుతాడట. जब अपन परमेश्वर की ओर मुड़ते हैं, परमेश्वर अपनी ओर मुड़ता है। అనగా మనము దేవుడు పశ్చాత్తాపపడిన వారిని ప్రేమతో స్వీకరిస్తాడు. परमेश्वर जो पश्चाताप होते हैं उन लोगों को प्यार से स्वीकृत करता है। ఎవరైతే పశ్చాత్తాపపడతారో जो कोई क्षमापन मांगते हैं వారి వైపు దేవుడు తిరుగుతాడు. उन लोगों के पास परमेश्वर मोड़ता है। దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు పశ్చాత్తాపం ఉందా? आज क्या आपको पश्चाताप है? నీకు కష్టాలు నిండుగా ఉన్నాయా? आपको तकलीफ भरपूरी है क्या? లేకపోతే రోగంతో బాధపడుతున్నావా? नहीं तो रोग से क्या आप तकलीफ में हो? లేకపోతే వాళ్ళ వీళ్ళతో నిందలను అనుభవిస్తున్నావా? सारे लोगों से आप निंदित हो? ఈ రోజు నీకు అవమానం కలిగిందా? आज क्या आपको परमेश्वर की ओर से तकलीफ पहुंचा? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. परमेश्वर आज आपसे बात करता है। దేవుని వైపు తిరుగు, उसके पास मुड़ो। అప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు. जब परमेश्वर आपकी ओर मुड़ता ఆయన है। ఈ మాట మా జకర్యాతో చెప్పిన మాట నేడు మీతో చెప్తున్నాడు. जकरिया से बोलने का वचन आप सभी से भी बोलता है। ఈ రోజు దేవుడు మీతో చెప్తున్నాడు. आज परमेश्वर आपसे कहता है। దేవుని మాట మీ కొరకు ఈ రోజు సిద్ధపడి ఉంది. परमेश्वर का वचन आपके लिए तैयार है। కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో जब अपन उसकी ओर मुड़ते हैं, అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. जब परमेश्वर अपनी ओर ఈ मुड़ता है। మాట జకర్యాతో దేవుడు చెప్పాడు.
ये वचन परमेश्वर ఈ जकरिया से ప్రజలు कहा है। నా దిక్కు తిరగకుండా ఉన్నారు, ये लोग मेरे ओर नहीं मुड़े, వాళ్ళు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు, बहुत तकलीफ वो लोग पाए हैं, వాళ్ళకి ఎన్నో బాధలు వస్తూ ఉన్నాయి. बहुत मुश्किल उन लोगों को है। ఈ రోజు వాళ్ళకి వెళ్ళి చెప్పు, आज आप उधर जाके ఈ बोलो, రోజు వాళ్ళు పశ్చాత్తాపపడి आज वो लोग पश्चाताप होकर నా వైపు తిరుగుమని చెప్పు, मेरे और मुड़े जैसा करो, నా దగ్గర పాపాలు ఒప్పుకోమని చెప్పు, मेरे पास उसके पाप के నేను వారి పాపములను క్షమిస్తాను, उनके पाप को मैं माफ कर दूंगा, వారిని దోషములను క్షమిస్తాను, उसके दोषों को क्षमापन करूंगा, వారిని నా యొద్దకు నడిపిస్తాను. उन लोगों को मेरे पास चलाऊंगा, అప్పుడు నేను వాళ్ళ యొద్దకు వెళ్తాను. जब मैं उसके पास जाऊंगा। దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు ప్రేమతో మిమ్మల్ని స్వీకరించాలని, మీ ఇరుకు ఇబ్బందులను తొలగించాలని ఆయన ఆశపడుతున్నాడు. आज परमेश्वर आपको प्यार से स्वीकार करना चाहता है। రెండవది, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు, 4, 5, 6 వచనాలు. మీరు మీ పితరుల ఇంటి వారై ఉండవద్దు, పూర్వీకులై ప్రవక్తలు సైన్యంలోకి అధిపతగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గమంతను మీ క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించును, వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి, ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమనిరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, ఆయనను నా సేవకులైన ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరిన వారు తిరిగి మన ప్రవక్తలను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగాను ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. హిందీ. अपने पूर्वकों के समान ना बनो, उनसे तो पूर्व का कल भविष्यवत कर पुकार। परमेश्वर कहता है, सेनाओं का यहोवा ये कहता है, अपने बुरे मार्ग से और ना अपने बुराई कामों से फिरो। परंतु उन्होंने ना तो सुना और ना मेरी ओर ध्यान दिया। यहोवा की यही वाणी है, तुम्हारे पूर्वक कहा रहे, भविष्यता क्या सदा जीवित रहेगा? परंतु मेरा वचन और मेरी आज्ञाएं जिनको मैंने अपने दास निभाया के दिया है, वह ते तुम्हारे पूर्वकों पर पूरी ना हुई। तब उन्होंने मन फिराया और कहा, सेनाओं का यहोवा से हमारा चाल चलन और कामों पर अनुसार हम जैसे व्यवहार करते हैं वैसे ही उसने हमसे बदल दिया है। ప్రైజ్ ద లార్డ్. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. आप लोग आपके पूर्वक की तरह मत रहो। చూడండి, పూర్వము మనుషులు ఏ విధంగా ఉన్నారంటే, पूर्विक लोग किस तरह है बोले तो కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, వాటిని పట్టుకొని వారు నడిచారు. थोड़े आचार, थोड़े चीजों को पकड़ के वो लोग चले हैं। దేవుడు జకర్యాతో ఏమని చెప్పమంటున్నాడంటే, परमेश्वर जकरिया से ये बोलाता है कि మీరు పితరుల వలె ఉండవద్దు, आप पूर्व की तरह मत रहो। పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, सेनाओं का परमेश्वर ये कहता है ఏం చెప్తున్నాడు చూడండి, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని, ఏం మానాలంట? దుర్మార్గతను, దుష్క్రియలను. अपने दुर्मार्गता और दुष्क्रियों को अपन बदलना चाहिए। దుర్మార్గత, దుష్క్రియలను మానాలి. बुराइयों को अपन बदलना चाहिए। అంటే చెడు అలవాట్లను, చెడు పనులను మానాలి. बुराई आदत और बुराई काम को छोड़ना चाहिए। ఎప్పుడైతే మనము వాటిని వదులుతామో जब अपन उसको छोड़ देते हैं, దేవుడు ఏం చేస్తాడు? परमेश्वर क्या करता है? మాని తిరిగిన ఎడల వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. చూడండి, దేవుడు జకర్యాతో చెప్పిపించాడు, అతని కన్నా ముందున్న ప్రవక్తలతో కూడా చెప్పించాడు. परमेश्वर ने जकरिया से और उससे पहले रहने కానీ वालों से भी మాట कहा है, వాళ్ళు వినలేదు. लेकिन उसके बात को नहीं माने, వాళ్ళు మాట వినలేదు. उनके बातों को नहीं सुने। దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ మాట వినాలి. आज आप लोग बात सुनना चाहिए। దేవుని బిడ్డలారా, మీరు ఈ మాట వినాలి. आप ये वचन सुनना चाहिए। దేవుని మాట వింటే, परमेश्वर के वचन को सुने तो నా మాట ఆలకింపకపోయిరి, ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? మీ పితరులేమైనరు, మీ ప్రవక్తలేమైనరు, వాళ్ళు ఎప్పుడు బ్రతుకుతారా?
आपके पूर्व क्या सदा जीवित रहते हैं? వాళ్ళు బ్రతకరు, वो लोग नहीं जीवित వాళ్ళు रहते, చనిపోక తప్పదు. वो लोग मर जाते हैं। కానీ మారకుండా చనిపోతే నరకానికి పోతారు కదా. लेकिन बिना बदल के मरे तो नरक में जाते हैं। మారకుండా చనిపోతే ఆ మనిషి యొక్క పరిస్థితి ఏంటి? बिना बदल के मरे तो वो मनुष्य का स्थिति क्या है? బైబిల్లో రాయబడ్డది. बाइबल में लिखा हुआ है। ఎంత మహా భయంకరమైన శిక్ష వాళ్ళకు పడుతుందంటే, कितना भयंकर का शिक्षा वो लोगों को आता है कि అప్పుడు ఎంత పాపాలు ఒప్పుకున్నా అక్కడి నుంచి రక్షణ పొందలేరు. कितना पाप को माने तो भी रक्षण ही नहीं पाते। నేడే రక్షణ దినం. आज इस रक्षण का दिन ఈ है। మాటలు ఎవరైతే వింటున్నారో ये वचन जो कोई सुनते हैं, దేవుని వైపు తిరగండి, परमेश्वर की ओर मुड़ो, మారు మనసు పొందండి, मन बदलो, పాప క్షమాపణ పొందండి, पाप का क्षमापन मांगो, ప్రాయశ్చిత్తం పొందండి. प्रायश्चित मांगो। దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు. उसके आशीर्वाद आप पा सकते దేవుని యొక్క కోపానికి మీరు లోను కావద్దు. हो। परमेश्वर के गुस्सा पर आप मत ना हो। దేవుడు ప్రేమామయుడు, परमेश्वर प्यार करता है, ఆయన ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. प्यार से आपको बुलाता है। కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ వాళ్ళు బ్రతకలేదు, అయినను నా సేవకులైన ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవక్తలను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అంతం వరకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. దేవుని బిడ్డలారా, వాళ్ళు అంతం వరకు ఏ విధంగా అయితే ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడో, किस तरह परमेश्वर ने प्रवक्ता को उपयोग किया है, ఏ విధంగా సేవకులను వాడుకున్నాడో, किस तरह परमेश्वर सेवक को उपयोग किया है, ఎవరైతే సేవకుల మాట విన్నారో जो कोई सेवक की बातें सुने हैं వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. वो लोग आशीर्वाद पाए, వాళ్ళు ప్రాణాపాయముల నుండి वो కాపాడబడ్డారు. लोग अपाय से बच गए हैं। నిజమే, దేవునికి స్తోత్రం. నిన్నటి రోజున ఒక దైవజనునికి యాక్సిడెంట్ అయింది. कल के दिन एक दैवजन को एक्सीडेंट हुआ था। హోసన్నా మినిస్ట్రీస్ ఫెడ్రీ పాల్ గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన తన బండి మీద వెళ్తూ ఉండగా బస్సు కిందికి వెళ్ళిపోయాడు. నిజంగా దేవుడు తన బిడ్డలను, తన ప్రవక్తలను, తన సేవకులను ఎంత అద్భుతంగా ఆయనను కాపాడాడంటే, ఆ ఫోటో చూసినట్లయితే బండి బస్ కిందకున్నది, బండి బస్ కింద ఉన్నది, కానీ ఆయన తప్పించబడ్డాడు. ఆయన తప్పించబడ్డాడు. కాలుకు దెబ్బ తగిలింది, తలకు ఏమంత గాయము కాలేదు. మనమందరము ప్రార్థన చేయాలి, దేవుడు అతన్ని స్వస్థపరచాలని. హల్లెలూయా. దేవుడు చాలా పెద్ద సేవ తను చేస్తున్నాడు. మంచి పాటలు పాడుతూ ఉంటాడు. దుష్టుడనేవాడు, సాతానుడు మనం మంచిగా పోతున్నా ఏదో ఒక అపాయము తీసుకొస్తాడు, పడేస్తాడు, ఏదో ఒక ఆపద తీసుకొస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయనకు స్వస్థతనివ్వాలని మనమందరము ప్రార్థన చేయాలి. కాబట్టి పూర్వము ప్రవక్తలు వారి వారి క్రియలను బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి చేయదలిచిన కీడులు చేయక ప్రవక్తల మాటలు విని తప్పించబడ్డారు. కాబట్టి మీరు ఈ రోజున దేవుని మాటలు వింటున్న आज जो परमेश्वर की बात आप सुन रहे हो, మీరు కూడా ఆ విధంగా తప్పించబడాలంటే आप भी उस तरह बचना है बोले तो దేవుని వైపునకు తిరగాలి. परमेश्वर की ओर मुड़ो। ఎప్పుడైతే దేవుని వైపునకు తిరుగుతామో जब आप परमेश्वर की ओर मुड़ते हो, దేవుడు మన వైపుకు తిరుగుతాడు. परमेश्वर अपनी ओर मुड़ता है। హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపునకు తిరగకపోతే, परमेश्वर की ओर नहीं मुड़े तो ఇంకా మనకు కష్టాలు ఎక్కువైతాయి, और मुश्किल ज्यादा बढ़ जाते हैं, ఇంకా కష్టాలు మనకు ఎక్కువైతాయి. बहुत तकलीफ ज्यादा होते हैं। అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, इसलिए परमेश्वर ప్రియ कहता సహోదరి, है, ప్రియ సహోదరుడా, నా వైపు తిరుగు, मेरे ओर मुड़ो, నా మందిరానికి రా, मेरे भवन को आओ, నేను మీలోనికి వస్తాను, मैं आपके पास आता हूँ, మీలోనికి వస్తాను. मैं आपके अंदर आता हूँ। నిజమే, దేవునికి మహిమ కలుగును గాక. జకరియా భక్తునితో మాట్లాడి ప్రజలను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. परमेश्वर के वचन को निर्लक्ष्य नहीं करना चाहिए। దేవుడు వాక్యాన్ని స్వీకరించడం ద్వారా మనము ఫలితాన్ని పొందుకుంటాం. उसके वचन को अपन स्वीकार करें तो अपन फलित भरित होते हैं। దేవుని వాక్యము మనను ఆత్మ ఫలాలను
పెంపొందింపజేస్తా ఉంటది. उसके वचन अपन पढ़े तो अपने को आत्मा దేవుని వాక్యము మన హృదయంతో మన ఆత్మతో మాట్లాడుతూ ఉంటది. उसका वचन अपने मन से बात करता है, కేవలం దేవుని వాక్యమే మాట్లాడుతుంది सिर्फ తప్ప परमेश्वर के वचन ही बात करता है। మనుషులు ఎన్ని మాట్లాడినా ఆ మాటలు మన లోపల ఉండవు, मनुष्य कितने बात करे तो भी अपने अंदर అవి नहीं रहता, వెళ్ళిపోతా ఉంటాయి. वो चले जाता है। కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడితే మనకు ధైర్యం, బలం. लेकिन परमेश्वर का वचन आपसे మనం बात करे ఏవేవి तो తప్పులు धैर्य- చేస్తామో అవి వదులుకోవాలని ఆశపడుతూ ఉంటాం. जो कोई गलती की है तो वो छोड़ना बोल के आशा रहती है। దేవుడు కోరేదే అది. परमेश्वर यही मांगता है, నీవు దేవుని రాజ్యంలో ఉండాలి, आप परमेश्वर के राज्य ఆ में रहना। దుష్టుని రాజ్యంలో ఉండకూడదు, वो नर्क में नहीं रहना चाहिए, ఆ దయ్యపు రాజ్యంలో ఉండకూడదు. वो शैतान के घर में नहीं रहना నువ్వు चाहिए। దేవుని రాజ్యంలో ఉండేవాడవు, आप परमेश्वर के राज्य నువ్వు में దేవుని रहने वाले, రాజ్యంలో ఉండేదానివి. उसके राज्य में रहने वाले। కాకపోతే నీకు దూరము అవ్వచ్చు, आप दूर हो सकते हो, అయినా దేవుని దగ్గరికి రా. लेकिन परमेश्वर के पास आओ। దేవుడు నీతో మాట్లాడతాడు, परमेश्वर आपसे बात దేవుడు करता है। నిన్ను తాకుతాడు, परमेश्वर आपको छूता है। దేవుడు నీ ఆత్మ చేత నింపుతాడు, परमेश्वर आत्मा से भर దేవుడు నీ హృదయంతో మాట్లాడతాడు. आपके मन से बात నీ करता है, హృదయాన్ని తాకే దేవుడు, आपके हृदय को నీ छूने హృదయంతో वाला మాట్లాడే దేవుడు, आपसे बात నిన్ను करने ఆత్మ वाला చేత నింపే దేవుడు. आपको भरे वाला కాబట్టి परमेश्वर है। దేవునికి స్తోత్రం. జకర్యా మీదకి దేవుని ఆత్మ వచ్చింది, जकरिया को उसके आत्मा आया है। దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. परमेश्वर ये वचन कहता है। మూడవది జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా 4th chapter 6th verse. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బయలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బయలు అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించు. హిందీ. तब उसने मुझसे उत्तर देकर कहा, जरुब्बाबेल के लिए यहोवा का यह वचन है, ना तो बैल से और ना शांति से, परंतु मैं आत्मा के द्वारा होगा। मुझे सेनाओं का यहोवा यही वचन देता है, हे बड़े पहाड़ तू क्या है, जरुब्बाबेल सामने तू मैदान हो जाएगा और वह चट्टान का पर्वत बन जाएगा। Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని పని మన బలంతో కాదు, పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతుంది. परमेश्वर का काम अपने जीवित से नहीं, वो आत्मा से बनता है। దేవుని పని. परमेश्वर का काम ఎవరి పని? किसका काम? ఎవరి పని? దేవుని పని. పరమేశ్వర దేవుని పని. కాం. ఎవరి పని? దేవుని పని అంటే ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరములో జరుగుతుంది. परमेश्वर का काम उसके भवन में होता है। దేవుని మందిరములో దేవుని పని జరుగుతూ ఉంటది. परमेश्वर के भवन में उसका काम होता అది है। ఎవరితో జరుగుతుంటది? वो किसके द्वारा होता है? మనుషులతోనా? क्या मनुष्य से? లేదు, नहीं, పరిశుద్ధాత్మతో జరుగుతూ ఉంటుంది. पवित्र आत्मा से होता है। బలంతో జరుగుతుందా? वो शक्ति से లేదు, होता है? नहीं, పరిశుద్ధాత్మతో జరుగుతుంది. पवित्र आत्मा से కాబట్టి होता है। దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే జెరుబ్బాబెలు గురించి చెప్తూ ఉన్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఏ కార్యమైనా జరుగుతుంది. परमेश्वर की आत्मा से सारे कार्य होता है। చాలా మంది అనుకుంటారు నాతోటే జరుగుతుంది, बहुत सारे कहते हैं मेरे द्वारा, లేకపోతే ఏం జరగదు. मैं नहीं है तो कुछ అరే नहीं పో, होता। నీ ఆటోలను దేవుడు చాలా మందిని చూశాడు. నీతోటి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, తప్పు ఆలోచిస్తున్నావు. దేవుని ఆత్మతో జరుగుతుంది. परमेश्वर की आत्मा से होता है। దేవుని ఆత్మతో జరుగుతుంది. परमेश्वर की आत्मा से होता है। అందుకే ఒక పాట దేవుడు రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యేసయ్య సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యేసయ్య సెలవిచ్చెను. నిజమే దేవుని బిడ్డారా, మనం అనుకుంటాము నేను లేకపోతే ఏం కాదు, నేను లేకపోతే ఎవరు రారు, నేను లేకపోతే ఎవరు చెయ్యరు. లేదు లేదు, అట్లా ఏం అనుకోకు. నువ్వు డౌటే పడకు. దేవుడు ఎట్లా చేయిస్తాడో చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా.
కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని సేవలో విజయం మానవ శక్తి వల్ల కాదు, దేవుని ఆత్మ వల్ల జరుగుతుంది. परमेश्वर की आत्मा से होता है। కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే ఒక భక్తుడు ఈ మాట రాశాడు, ఫెలోషిప్ విత్ యువర్ చర్చ్, సంఘముతో సంబంధము కలిగి ఉండు. भवन से संबंधित रख के रहो। ఎవరితో కలిగి ఉండాలి సంబంధం? किससे संबंध रहना चाहिए? ఎవరితో కలిగి ఉండాలి సంబంధం? మందిరము, సంఘము. भवन से। సంఘముతో కలిసి ఉంటే ఎన్ని మేలులు ఉంటాయంటే అన్ని మేలులు ఉంటాయి. भवन से मिलके है तो बहुत सारे चीज होते हैं। ఎలాంటి సంఘంతో కలిగి ఉండాలి? किस तरह के भवन से रहना चाहिए? స్టాండర్డ్ చర్చ్, स्थिर भवन से। స్థిరత్వంగా ఉండే సంఘం. स्थिर भवन से रहना चाहिए। ఆ సంఘానికి అన్ని వనరులు కలిగి ఉన్న సంఘం. वो भवन को सारे चीज रहने वाला भवन। దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ రేపు ఎక్కడ పడితే అక్కడ సంఘాలు పెడుతూ ఉరుకుతా ఉన్నారు జనం. बहुत सारे लोग उधर इधर भागते रहते हैं। ఆ సంఘానికి సస్తే సాగు చేయరు, పెళ్లి కావాలంటే పెళ్లి చేయరు. ఉరికి పోయి కూర్చుంటుంటారు, ఉరికి పోయి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టాండర్డ్ చర్చ్ లో నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ రోజున. स्थिर भवन में आप रहना बोल के परमेश्वर चाहते हैं। దేవుని మందిరంతో ఎందుకు సంబంధం కలిగి ఉండాలి? क्यों उसके भवन से मिलजुल कर रहना चाहिए? ఉండే కొట్టుకున్నంత వరకు, నాడి కొట్టుకున్నంత వరకు మనము మన స్థితి పని చేస్తున్నంత వరకు దేవునితో సంఘముతో సంబంధము కలిగి ఉండాలి. अपने में जान है जब अपन परमेश्वर के भवन में स्थिर रहना ప్రేమైనటువంటి चाहिए। దేవుని బిడ్డలారా, మనము దేవునితో కలిగి ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. अपन परमेश्वर से मिलना बोल के परमेश्वर का वचन कहता है। అంటే చర్చ్ తో సంబంధం అంటే చర్చ్ తో కలిసి ఉండాలి. भवन से मिलना बोल के मिलजुल कर रहना का अर्थ है। సంఘ కాపరితో కలిసి ఉండాలి, परमेश्वर के व्यक्ति से मिलकर रहना चाहिए। అనగా పాస్టర్ తో కలిసి ఉండాలి. पास्टर से मिलकर रहना चाहिए। దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సంఘాలలో పాస్టర్ గుంపులు మారితే ఇటు చెప్పాలనా వీళ్ళకు, ఇటు చెప్పాలనా అని ఆశ్చర్యపోతా ఉంటారు. थोड़े भवन में पास्टर इनको बोलना इसको बोलना बोल के सोचते हैं। పాస్టర్ మాట సంఘస్థులందరూ వినాలి. पास्टर का वचन सारे लोग सुनना। ఆయనను ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? वो किसको चुना गया है? మనుషులు ఏర్పాటు చేసుకున్నారా? क्या मनुष्य चुने हैं? చర్చ్కి వచ్చే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారా? क्या भवन में आने लोग चुने हैं? లేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. परमेश्वर ने ये व्यक्ति को चुना है। ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. वो परमेश्वर चुना है। కాబట్టి మనుషులు ఏవి పాస్టర్ మీదన్నా పాస్టర్కు దాకవు. मनुष्य कितना बोले तो भी उसके ऊपर नहीं आता। పాస్టర్ను శిక్షించేవాడు దేవుడు. पास्टर को शिक्षित देने वाला सिर्फ परमेश्वर। రక్షణ మార్గంలో, మోక్ష మార్గంలో నడిపించేవాడు సేవకుడు. रक्षण और मोक्ष में मार्ग में चलाने वाला पास्टर। సంఘస్థులందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తాడు. सारे लोगों को रक्षणा के मार्ग में चलाते हैं। కాబట్టి ఈ రోజు దేవుని మందిరంతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి నశించిపోవటం కానీ, జారిపోవటం కానీ, ఓడిపోవటం కానీ, వెనుకంజ వేయటం కానీ, కలత చెందటం కానీ, దుఃఖపడటం కానీ చరిత్రలో ఎన్నడూ కనిపించలేదు. హల్లెలూయా. దేవుని సంఘముతో సంబంధం కలిగిన వారు, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అలాంటి వారు నశించిపోవడం కానీ, జారిపోవడం కానీ, ఓడిపోవటం కానీ, వెనుకంజ వేయటం కానీ, కలత చెందటం కానీ, దుఃఖపడటం కానీ చరిత్రలోనే ఎన్నడూ కనిపించలేదు. మేలు పొందుతా నేర్చుకుంటావు, మేలు పొందడం నేర్చుకుంటావు సంఘంలో. अच्छाई पाना सीखते हैं उसके भवन में। ఇతరులకెళ్ళి మేలు చేస్తావు. सारे लोगों को भी अच्छाई करते हैं। సంఘంలో ఏం నేర్చుకుంటారండి? भवन में क्या सीखते हैं? మేలు చేయాలి అని अच्छाई పాస్టర్ करना చెప్తాడు. बोल के पास्टर कहता है। అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా బాగా లేకుండా కనిపిస్తే మనకేమనిపిస్తుంది? మేలు చేయాలి అనిపిస్తుంది. जब बाहर के लोगों को भी अच्छाई करना बोल के सोच आता है। చూడండి, నేను బండి మీద పోతుంటాను. मैं गाड़ी में जाता हूँ। అయితే
అటు పక్కకు ఇటు పక్కకు భిక్ష పొల్లు వచ్చి భిక్షం ఎత్తుతా ఉంటారు. उधर इधर भिखारी लोग आके मांगते हैं. నా మనసు అంటది मेरा मन कहता है వాళ్ళకి సహాయం చేయాలా. उन लोगों को सहायता करना चाहता हूँ. నా మనసు అంటది मेरा मन कहता है వాళ్ళకి సహాయం చేయాలా. उनको सहायता करना बोल के. సరే వాళ్ళు అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటా. वो लोग उधर रहते हैं और मैं इधर. 4-5 బండ్లు ఉంటాయి. 4-5 गाड़ी रहता है. నేను అంత దూరం వెళ్ళి చెయ్యలేను, मैं उधर दूर जाके नहीं दे ఎందుకంటే రెడ్ सकता. లైట్ పడ్డది కనుక నేను ఆగిన. रेड सिग्नल है बोल के मैं इधर खड़ा हूँ. గ్రీన్ సిగ్నల్ పడంగానే వెళ్ళిపోవాలా. ग्रीन सिग्नल आने के बाद मैं जाता हूँ. ఆయన ఇక్కడికి రాలేడు, నేను అక్కడికి పోలేను. वो इधर नहीं आ सकता, मैं उधर అందరు नहीं जा सकता. అందరు బండ్లలో అడ్డం ఉంటారు. सारे लोग बीच में కానీ हैं. నా మనసు అంటుంది వెయ్యాలి. लेकिन मेरा मन कहता है देना बोलकर. ఒక ఆయన గుడ్ ఆయన వచ్చాడు, అక్కడికి వెళ్ళి ఇట్లా అనుకుంటా పోతా ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. एक लंगड़ा व्यक्ति आके मांगा है. జేబులోకి వెళ్ళి పైసలు తీసిన. जॉब में से पैसा निकाले. ఎట్లా ఇప్పుడు అక్కడికి దాకా పోయి వేయడం అని అనుకున్నాను. कैसा उधर तक जाके देना बोल के అనుకొని सोचा. ఒక బాబు అక్కడ 2-3 స్కూటర్స్ ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో నిలబడ్డాడు. जब वो 2-3 बीच में एक व्यक्ति खड़ा हुआ था. ఆ భిక్ష పైన అడుగుతా ఉంటే ఇటుదికి ముఖం పెడుతుండు. वो भिखारी मांगे तो इधर फड़क गया था. ఆయన అడుగుతా ఉంటే ఇటుదికి ముఖం పెడుతున్నాడు. वो मांगे तो इधर फड़क నేను गया ఈయనకి था. ఇచ్చిన, मैं निकाल के दिया. నేను ఈయనకి ఇచ్చిన, నువ్వు ఆయనకే అయ్యని. वो उसको दिया है. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇచ్చిండు, वो उसके व्यक्ति को दिया है. ఆయనకు నమస్తే పెడుతున్నాడు. वो मुझे नमस्ते कहा. ఎందుకంటే గుడ్ అయినా కదా, ఆయన్నే వేసిండు అనుకుంటాడు. కానీ దీవెన ఎవరికి వస్తుంది? लेकिन आशीर्वाद किसको? నాకు వస్తుంది. मेरे को आता है. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుని సేవకుడు మేలు చేయాలి అని నేర్పిస్తాడు. परमेश्वर का सेवक अच्छा करना बोल के ఇతరులకు सिखाता వెళ్ళి है. మీరు మేలు చేస్తారు दूसरों को भी आप करते हो. అంటే నేర్పిస్తాడు దేవుని సేవకుడు. परमेश्वर का व्यक्ति सिखाता है. దేవుడు మరి మీ మనసును కరిగించి మీరు వారికి సహాయం చేస్తారు. आपके हृदय से भी आप दूसरों को దేవుని सहायता మందిరం करते యొక్క విశిష్టత, ఏ మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటుంటారు. ఒక ప్రశ్న, నీవు బాప్తిజం తీసుకున్న పాస్టర్ దగ్గరికే వెళ్ళాలి हैं. आप बैप्टिज्म देने वाले पास्टर के पास ही जाना चाहिए. అంటే నిన్ను కన్న పాస్టర్ సంఘానికే వెళ్ళాలి. आपको जन्म देने वाला मार्ग में आप चलना चाहिए. ఎక్కడో ఊరు నుండి వస్తే ఏం పర్వాలేదు, ఆత్మ సంబంధమైన సంఘ కాపరికి వెళ్ళాలి ఆయన దగ్గరికి. आत्म संबंधी के सेवक के पास మన जाना ఆత్మతో వాక్యం మాట్లాడుతున్న పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. चाहिए. आत्मा से कहने वाले वचन के द्वारा जाना चाहिए. దూరం ఉన్నా పర్వాలేదు వెళ్ళాలి. दूर है तो भी जाना चाहिए. అది దేవుని మందిరం. वो परमेश्वर का भवन है. ఇట్ ఈస్ ద చర్చ్. దెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ ద గ్రేట్నెస్, ద పవర్, హోప్ విత్ చర్చ్. అనగా దేవుని యొక్క మందిరానికి మనం వెళితే మనము ఆ విలువ మనకు తెలుస్తుంది. परमेश्वर के भवन में गए तो वो దేవుని మందిరములో దేవుని స్వరము మనం వింటాం. उसके भवन में उसका स्वर अपने सुनते हैं. బయట ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు, बाहर रहने से वालों को कुछ भी नहीं కానీ ఇక్కడ पता. కూర్చున్న వాళ్ళకు ఆయన స్వరము మీరు వింటూ ఉన్నారు. इधर बैठने वाले उसके स्वर को మీరు ధన్యులు, आप धन्य हो. వాళ్ళు ధన్యులు కాదు. वो धन्य नहीं है. వాళ్ళకి కారు ఉండొచ్చు, वो लोगों को कार వాళ్ళకు బంగారం ఉండొచ్చు, सोना है. వాళ్ళకు మేడల మిద్దలు ఉండొచ్చు, वो लोग बंगले में కానీ है. ధన్యులు కారు. लेकिन वो लोग धन्य नहीं है. వింటున్న వారు ధన్యులు. सुनने वाले धन्य है. పరలోక రాజ్యము మీది. परलोक का राज्य आपका है. కాబట్టి ఈ రోజున తెలుసుకోవాలని మీకు దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. आज परमेश्वर सभी से ये సంఘముతో कहता है, సంబంధము కలిగి మీరు ఉండాలి. भवन से संबंधित रख के जीवित रहो. అప్పుడు నీవు దేనికైనా కానీ జడియకుండా ధైర్యంగా క్రీస్తు పనిలో పాల్పొందుతావు. जब सारे चीज में आप धैर्य से काम करते हो. 4వది జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా 4th chapter 10th verse. కార్యములు కార్యములు అల్పములై ఉన్నాయి, ఉమ్, కాలము తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండు గుండు నూలుండుట చూచి సంతోషించును. ఉమ్, చదవమ్మా. क्योंकि किसने छोटी बातों का दिन दूचा जाना है. यहोवा अपनी इन 7 आंखों से सारी वर्ष पर दृष्टि करके सलोह का जरुबाएल के हाथ से दिखाएगा और आनंदित होगा. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రారంభమును తక్కువగా చూడకూడదు. छोटा शुरुआत को नीच से नहीं देखना चाहिए. చూడండి, చిన్నదాన్ని మనము చులకనగా చూస్తాం. छोटा को अपन कम देखते हैं. ఈ సంఘము ప్రారంభించినప్పుడు ये भवन को प्रारंभित करने के समय पर కొద్ది మందితో ప్రారంభమైంది. बहुत थोड़े लोग थे. చాలా రోజులు కష్టపడ్డా, बहुत दिन कष्ट से है.
ఇల్లు నేను తిరిగినాను, सारे घर घर में फिरा हूँ, దేవుని మాటలు చెప్పినాను, परमेश्वर के वचन कहा हूँ, వాళ్ళకున్న రోగాలను యేసు నామమున ప్రార్థన చేశాను, सारे नष्ट थे यीशु के नाम से कहा हूँ, దయ్యాలు పట్టిన వారికి యేసు నామమున విడుదలనిచ్చాను. शैतान के लोगों को उसके नाम से चंगाई ఎంతో पाया మంది हूँ। కష్టాలు తొలగిపోయాయి. बहुत सारे तकलीफ छुटकारा पाया। నేను మాత్రము భయపడుతూ అయ్యో నేను చేయగలనా అని నేను చేయకుండా ఆపలేదు. मैं डर के नहीं रोका हूँ, చిన్నగున్నా పర్వాలేదు చేస్తూనే పోయాను. कम है तो भी मैं चलाया हूँ। ఇప్పుడు దేవుడు అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటించగలిగాను. आज परमेश्वर को सारे लोगों से बल ఎంతో दिया है। మంది వేల మందికి బ్యాప్టిజంలు ఇచ్చాను, बहुत सारे 100 लोगों को मैं ఎంతో baptism दिया। మంది వందల మందికి పెళ్లిళ్ళు చేశాను, बहुत 100 लोगों को मैं వందల marriage మంది किया యొక్క हूँ। చావులు చేశాను, बहुत सारे कार्य में किया हूँ। వందల దయ్యాలను వెలగొట్టినాను. बहुत शैतानों को मैं डराया हूँ। ఎంతో మంది నేను ప్రార్థన చేయగా ఇండ్లు కట్టుకున్నారు, प्रार्थना करते ही बहुत सारे వాహనాలు लोग चंगाई కొనుక్కున్నారు, पाए। वाहन लिए हैं, పిల్లలు అయ్యారు, संतान भी हुआ है, బంగారం కొనుక్కున్నారు, सोना पाए हैं, మంచి మంచి చీరలు కొనుక్కున్నారు, बहुत सारे साड़ियाँ खरीदे हैं, అనేక విందులకు వెళ్ళారు. बहुत सारे विंद में गए हैं। దేవుని బిడ్డలారా, వాళ్ళు ఊహించనంత గొప్పగా దేవుడు వారిని చేశాడు. नहीं सोचे जैसा आशीर्वाद కాబట్టి परमेश्वर చిన్నగా మనం ప్రారంభిస్తే ఆగకుండా మనము దేవుని పట్టుకొని నడుస్తూనే ఉంటే कम शुरुआत करके उसको पकड़ के चले तो దేవుడు అంతకంతకు హెచ్చిస్తాడు. परमेश्वर हर चीज में आनंद देता है। దేవుడు చిన్నగా ప్రారంభమును కూడా గొప్ప ఆశీర్వాదాలకు కారణముగా చేస్తాడు. कम शुरुआत भी परमेश्वर महान आशीर्वाद बनाता है। కాబట్టి మనం దేనికి జడియకూడదు. किसको भी नहीं टलना चाहिए। అందుకే కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు అని వ్రాయబడ్డది. అనగా చిన్నదాన్ని మనము తృణీకరించకుండా అందులోనే మనం నడవాలి. कम चीज को नहीं टला के उसमें ही चलना चाहिए। దేవుని బిడ్డలారా, సమయం దొరికినప్పుడు దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేయాలి. समय मिले जब भवन में आके विनती करना चाहिए। ఇట్లా చర్చ్కి రావాలి. इधर भवन में आना चाहिए। దేవుని మందిరానికి వస్తేనే భార్యాభర్తలు దేవుని మాటలు వింటారు. भवन में आए तो पति पत्नी वचन सुन। ఎవరైనా తప్పులు చేస్తే సరి చేసుకుంటారు. जो को गलती करे तो माफ मिलता है। దేవుడే వాక్యం ద్వారా మాట్లాడతాడు. परमेश्वरी वचन के द्वारा बात करता है। కాబట్టి దేవుని మందిరానికి రాకుండా తప్పిపోకూడదు. उसके भवन में नहीं आके नहीं टलना। లోకమంతా తిరుగుతాం सारे पृथ्वी फिरते हैं కానీ దేవుని మందిరానికి రాం. लेकिन भवन में नहीं आते। కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రాకుండా ఉండేవారు కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. उसके भवन में नहीं आने वालों से परमेश्वर बात ఖచ్చితంగా 6 రోజులు కష్టపడండి, 7వ రోజున దేవుని మందిరంలో ఉండండి. हर किस 6 दिन क्षमा करो, 7वां दिन उसके అందుకే भवन మీ में रहो। అందరి కొరకు దేవుడు చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసేసి 3 ఆరాధనలు చేశాడు. इसलिए परमेश्वर छोटा को बड़ा करके 3 आराधना मिलाया है। పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు, सुबह 7 से 9 तक, 11:30 నుండి 1 గంట వరకు, दोपहर में 11 से 1 तक, సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు. शाम में 5 से 8 तक। నువ్వు ఏదో ఒక ఆరాధనలో వచ్చి మందిరంలో కూర్చుంటే నీవు ఆశీర్వదింపబడతావు. आप किस आराधना में आके आए तो आशीर्वाद पाते हो। కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. 5వది జెకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3, 4, 5. యెహోషువ మాలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి అతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుచుండని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రముతో అతని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలబెట్టుచుండెను. उस समय यहोशुआ तो दूता के सामने मेला वस्त्र पहना हुआ दिखाई खड़ा। तब दूता ने उससे कहा ये मैले वस्त्र निकाल दे इससे, क्योंकि ये मैले वस्त्र उतरा। फिर उसने उसके सामने कहा, देख मैंने तेरे अधर्म दूर किया और मैं तुझे सुंदर वस्त्र पहना देता हूँ। तब मैं तो कहा, ऐसे सर फिरकर उसके सर पर पगड़ी डाली, तब उन्नत होकर उसे सारे फिर गया है। ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తి విషయమై మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోషువా నీతో నేను మాట్లాడుతున్నాను. यहोशुआ से परमेश्वर बात करता है। ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, वो व्यक्ति के पास जाओ, అతని యొక్క మలినమైన వస్త్రాన్ని తీసివేయి. उसके मेल के वस्त्र को निकाल दो। అనగా మలినమైన వస్త్రం అనంటే పాడైపోయిన వస్త్రం.
बिकार गया सो वस्त्र निकाल दो, చినిగిపోయిన వస్త్రం, फट गया सा वस्त्र, మురికి వస్త్రం, मैल का वस्त्र, ఆ వస్త్రాన్ని తీసివేయి. वो वस्त्र को निकाल दो। నీవు వెళ్ళి చెప్పు, आप जाकर उससे कहो, అతనికి తెల్లని వస్త్రం ధరింపజేయి, उसको सफेद वस्त्र दियो, మంచి పాగా పెట్టు, एक अच्छा पगड़ी लगाओ, అతన్ని సంపూర్ణంగా ఆయనను దేవుని మాటలు చెప్పు. उसको परमेश्वर की बातें कहो। మొదట తన మలినమైన వస్త్రాన్ని తీసివేయి. पहले उसका मेल का वस्त्र निकाल दो। అనగా దాని అర్థం ఏంటంటే తనలో ఉన్న పాపాన్ని తీసివేయి. उसका अर्थ उसके पाप को निकाल दो। ఆ మలినమైన వస్త్రము వెళ్ళిపోవాలంటే वो मेल का वस्त्र जाना है, క్రీస్తు యేసు రక్తము కావాలి. यीशु मसीह का रक्त छाया चाहिए, యేసు క్రీస్తు రక్తము కావాలి. उसका खून चढ़ना ఆ चाहिए। రక్తము ద్వారా ఆ మలినమైన వస్త్రాలు కడిగివేయబడతాయి. वो खून से वही मेल वस्त्र चला जाता है। అతనికి నీవు చెప్పు उसको आप बोलो, అని చెప్పాడు. बोल के ये कहा है। అప్పుడు ఏమైతాడు అతడు? जब क्या होता है అతడు పరిశుద్ధమైన జీవితాన్ని ధరించుకుంటాడు. वो पवित्र जीवित दरित किया है, అప్పుడు దేవునితో సహవాసము చేయగలుగుతాడు. वो परमेश्वर से सहवास पाया ఆ है। మురికి వస్త్రం ఉన్నంత వరకు वो मेल वस्त्र रहने जब దేవుని దగ్గరికి రాలేడు. उसके पास नहीं आया, పాపం ఉన్నంత వరకు पाप है जब దేవునితో మాట్లాడలేడు. परमेश्वर से नहीं बात किया। ఈ రోజు పాపం వెళ్ళిపోతే आज पाप चला गया तो నీవు దేవునితో आप మాట్లాడగలుగుతావు. परमेश्वर से बात कर ఈ सकते రోజు हो। నీలో పరిశుద్ధత ఉందా? आप में परिशुद्धता है, ఒకవేళ పరిశుద్ధత లేకపోతే आप में पवित्रता नहीं ఈ రోజు है तो దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. परमेश्वर आपसे बात करता है। ప్రియమైనటువంటి సోదరా, परमेश्वर के भाई बहनों, నీ యొక్క పాపము వెళ్ళాలంటే, आपके पाप जाना है बोले అది तो తుడిచిపెట్టాలి అని అంటే वो नहीं जाना बोले तो యేసు ప్రభు రక్తం కేకలు వేస్తూ ఉంది. परमेश्वर का खून आपको चिल्लाता है, నీ యొక్క పాపము నా రక్తం చేత కడుక్కో, आपके पाप मेरे लहू से दो, నేను నీకు మోక్షమునిస్తాను. मैं आपको मोक्ष देता हूँ। దేవుడు మాట్లాడుతూ ఉండగా परमेश्वर बात करते हुए అక్కడున్న వ్యక్తి వస్త్రము మారిపోయింది. वो इंसान का वस्त्र बदल गया है, ఆ వస్త్రము ప్రశస్తమైపోయింది, वो वस्त्र प्रशस्त हो गया है, ఆ వెలిగిపోతూ ఉంది. वो बहुत ऊंचा है। దేవుడు అతనితో మాట్లాడుతూ ఒక మనిషిని ప్రభు వైపు త్రిప్పుతూ ఉన్నాడు. परमेश्वर वो व्यक्ति से बात करके उनके ओर मुड़ा దేవుడు పాపాన్ని తొలగించి తన ప్రజల పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. परमेश्वर ने पाप से छुटकारा करके वो व्यक्तियों को चुना है। దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిన్న ఒక చావు చేశాను. తను స్మరణ చర్చ్కి పెద్ద, ఆ చర్చ్ స్థాపించాడు. 1200 గజాలు తను కొని దేవుని మందిరానికి ఇచ్చాడు. ఆయన వయసు 105 సంవత్సరాలు. 105 సంవత్సరాలు. తను మొన్నటి రోజున దేవుడు రమ్మనగానే వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, నేను అన్ని సంవత్సరాలు బ్రతుకుతానా? 105 సంవత్సరాలు బ్రతుకుతానా? దేవుని దగ్గర అయితే అడుగుతున్నా 110 సంవత్సరాల దాకా బతకాలని. హల్లెలూయా. అప్పటి వరకు దేవుని పని చేస్తా. కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా, తలకేమైనా, ఏదైనా కానీ నీ పని నేను చేస్తా అయ్యా, నీ పని నేను చేస్తా, నన్ను బ్రతికించు. ఆ సేవకుడు కూడా అడిగిండేమో, 105 సంవత్సరాల దాకా ఆయుష్నిచ్చాడు. కానీ 6 స్థలాల జాగా గురించి మాత్రం అడగలేదు. మనం చనిపోతే 6 గజాల స్థలం కావాలా పాతిపెట్టనికి. దేవుడు చూడండి నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చారు, అయ్యా మా అయ్యగారు చనిపోయారు, మీ లెటర్ కావాలి, మీరు చావు చేయాలి. ఓకే బ్రదర్, చేస్తాను అని చెప్పడం జరిగింది. అక్కడ పోయి సావు లెటర్ ఇచ్చాను, అక్కడ ప్రార్థన చేసేసి వచ్చాను. నిజంగా నాకు అనిపించింది, అంత గొప్ప దైవజనుని యొక్క చావుకు నేను వెళ్ళడము, నా లెటర్ ఆయనకు అవసరపడము. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన అంతగానం జీవించడానికి కారణం ఏంటి? ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. బైబిల్లో మోషే 100 సంవత్సరాల పైన బతికాడు, యెహోషువ 100 సంవత్సరాల పైన బతికాడు, నోవా 100 సంవత్సరాల పైన బతికాడు, ఆదాము 100 సంవత్సరాల పైన బతికాడు.
యోసేపు 100 సంవత్సరాల పైన బతికాడు. మరి మనోళ్ళందరూ ఎందుకు 80 సంవత్సరాల లోపలనే చస్తున్నారు? 80-85 కాగానే అయిపోయాయి, ఇక డీల్ అయిపోతారు. ఇక కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు. ఎంత బ్రదర్ ఏజ్ అంటే 70 బ్రదర్, 80 బ్రదర్, 84 బ్రదర్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ అయ్యగారు జీవరత్నం అయ్యగారు 105 సంవత్సరాలు దేవుడు ఆయనను బ్రతికించాడు. ప్రతి నెలలో వెళ్ళి నాగోల్ ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసి వస్తూ ఉండేవాడిని. ఆధిక్యత అనగా తన పరిశుద్ధ జీవితాన్ని బట్టి తను అన్ని సంవత్సరాలు బ్రతికగలిగాడని నేను చెప్తున్నాను. 6వది జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి. దేశపు జనులందరికీ యాజకులను నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు 70 సంవత్సరములు ఏటేట 5వ నెల 7వ నెలను మీరు ఉపవాసము నుండి దుఃఖము సల్పుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసము ఉంటిరా. మరియు మీరు ఆహారము పుచ్చుకొనున్నప్పుడు సప్రయోజనము యొక్కయు గాదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకై గాదా పానము చేసితిరి. యెరూషలేమును దాని చుట్టూన్న పట్టణములోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమును పూర్వకాలములకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొని చుండవచ్చునా. ఓకే చదువు హిందీలో. साधारण लोग से और याजकों से कहा कि जब तुम इन 17 वर्ष के बीच बचाव और 7वें महीने में उपवास और विलाप करते थे, तब क्या तुम सचमुच मेरे लिए उपवास करते थे? जब तुम खाते पीते हो तो क्या तुम अपने ही लिए नहीं खाते और क्या अपने ही लिए नहीं पीते हो? क्या यही वचन नहीं है जो यहोवा पूर्व काल के भविष्यवादियों के द्वारा उस समय पर पुकार कर कहता रहता है कि यरूशलेम अपने चारों ओर के नगरों सामने चलाता हुआ है और दृष्टि देश और नीच का देश भी बस गया है. ప్రైజ్ ది లార్డ్. జకరియా ఈ మాటలు తెలియజేస్తూ అక్కడున్న ప్రజలకు చెప్తూ ఉన్నాడు. जकरिया ये वचन उन लोगों से कहता है. ఏమని చెప్తున్నాడనంటే, वो ये कहता है कि ఉపవాసము కంటే హృదయము పవిత్రత ముఖ్యమైనది. उपवास से मन पवित्र रहना प्रामुख्य है. ఉపవాసం కంటే ఏం పవిత్రంగా ఉండాలంట? उपवास से क्या पवित्र रहना चाहिए? ఏం ఉండాలా? क्या रहना హృదయం. चाहिए? अपना मन. ఉపవాసం ఉండేవారి హృదయం ఎట్లుండాలా? పవిత్రంగా ఉండాలా. उपवास रहने वालों का मन पवित्र रहना चाहिए. ఉపవాసము చేస్తే హృదయం పవిత్రమైతదా? उपवास किए तो क्या मन पवित्र होता है? కాదు नहीं होता. ఉపవాసం అందరు చేస్తారు. उपवास सभी लोग करते हैं. ముస్లింలు చేస్తున్నారు, హిందువులు చేస్తున్నారు, నమ్మకార్థ క్రైస్తవులు చేస్తున్నారు. सारे मुस्लिम हिंदू ఉపవాసం करते हैं. చేసినంత మాత్రం నా హృదయం పవిత్రం కాదు. उपवास करने से अपना मन पवित्र नहीं होता. రాంగ్. ఉపవాసము కంటే హృదయము పవిత్రముగా ఉండడము చాలా ప్రాముఖ్యం. उपवास से भी मन पवित्र रहना హృదయం प्रामुख्य పవిత్రంగా లేకుండా ఉపవాసం చేస్తే వేస్ట్. है. मन बिना पवित्र है तो करे तो खराब है. నువ్వు ఎన్నిసార్లన్నా చెయ్యి, ఎన్ని రోజులన్నా చెయ్యి, आप कितना दिन भी करो, ఉపవాసము చేస్తే దానికన్నా ముందు హృదయం పవిత్రంగా ఉండాలా, उपवास से पहले मन पवित्र పరిశుద్ధంగా ఉండాలా. परिशुद्ध रहना चाहिए. దేవుడు ఆచారాల కంటే ప్రేమ, న్యాయము, కనికరములను కోరువాడు. ఉపవాసం ఉండి ఆచారాలు చేస్తూ ఉంటారు. उपवास करके आचार करते हैं. ఏమైనా ప్రయోజనమా? कुछ सभी प्रायोग्य है क्या? వాక్యానికి లోబడడం లేదు. वचन को नहीं कहते हो. నీకు ప్రేమ లేదు, న్యాయం లేదు, కనికరం లేదు. आपको प्यार, न्याय, कनिकर कुछ नहीं है. మేము ఉపవాసం చేస్తున్నాం, मैं उपवास करता हूँ, 21 రోజు చేస్తున్నాం,
40 రోజులు చేస్తున్నాం, 40 दिन करता हूँ, 100 రోజులు చేస్తున్నాం, 100 दिन करता हूँ, అంతా సున్నా. सारा शून्य है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయం సరిగా లేకుండా, आपका मन ठीक से नहीं है तो, నీ హృదయం పరిశుద్ధంగా లేకుండా आपका मन पवित्र नहीं है तो నువ్వు ఉపవాసం చేసినా వేస్ట్. आप उपवास करके कुछ జకర్యా फायदा ఈ नहीं। మాటలు చెప్తూ ఉన్నాడు. जकरिया ये कहता है, ఆయన ఏమంటున్నాడు, మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి ఈ ఆజ్ఞ ఇచ్చినాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి అందొకరు కరుణావాత్సల్యములు కనపరచుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 10వ వచనంలో, విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయగా దలచకుడి. చూడండి, ఉపవాసం ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటారు. उपवास करके ये सब करना चाहिए, చెయ్యకూడదు. ये सब कुछ नहीं करना चाहिए। బాధ పెట్టొద్దు, तकलीफ తండ్రి नहीं లేని వారిని, पहुंचाना, పరదేశులను దరిద్రులుగా చూడకూడదు. परदेशियों को नीच से नहीं देखना चाहिए, ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. सारे लोग न्याय नहीं चुकाना चाहिए। దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. परमेश्वर ही उन लोगों का चुकाता है। కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడు జకర్యా ద్వారా 7వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హృదయము కంటే, ఉపవాసము కంటే హృదయము పవిత్రముగా ఉండాలని ఆయన కోరి చెప్తున్నాడు. उपवास से मन पवित्र रहना बोल के దేవుడు ఆచారాల కంటే ప్రేమ, న్యాయము, కనికరాన్ని కోరుకుంటాడు. परमेश्वर आचार से प्यार, न्याय और कनिकर కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండాలి. अपन भी उस तरह रहना चाहिए। జకర్యా అక్కడున్న ప్రజలకు ఈ మాటలు చెప్పాలని చెప్తూ ఉన్నాడు. जकरिया उन सारे लोगों से ये कहना चाहता है, అక్కడ ప్రజలు అన్ని చేస్తున్నారు దేవుని నమ్మి, सारे लोग उसको जान के ये కానీ करते సరిగ్గా हैं, చేస్తలేరు. लेकिन ठीक से नहीं करते। అందుకు జకర్యా దూతను పంపించి నువ్వు వాళ్ళతో చెప్పి అని చెప్పిస్తున్నాడు. जकरिया ने परी को बेच के ये सब कुछ कराया। 7వది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9th chapter 9th verse. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణపరుడును దీనుడైన గాడిద మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. హిందీ. हे सियोनियो बहुत ही मगन हो, हे यरूशलेमियो जय जयकार करो, क्योंकि तेरा राजा तेरे पास आ जाएगा, वह धर्म और उद्धार पर आएगा, वह दिन और तेरे मगन मगन करेगा, सारे बच्चों भी चढ़ जय जयकार करो। ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, జకర్యా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చెప్తూ ఉన్నాడు. जकरिया यीशु मसीह आने वाला का कहता है। యేసు ప్రభు కన్నా ముందు పుట్టిండా, యేసు ప్రభు వెనక పుట్టిండా? यीशु मसीह के पहले और पीछे जन्म दिया है क्या? జకర్యా ఎప్పుడు పుట్టాడు? जकरिया कब पैदा हुआ है? యేసు ప్రభు పుట్టక ముందు పుట్టాడు. यीशु मसीह से बहुत पहले वो जीवित दिया है। యేసు ప్రభు చాలా వెనుక పుట్టాడు. यीशु मसीह बहुत पीछे जन्म కానీ दिया है। జకర్యా ఎవరి గురించి చెప్తున్నాడు? लेकिन जकरिया किसके बारे में कहता యేసు है? ప్రభు రాకడ గురించి చెప్తున్నాడు. यीशु मसीह का आने का कहता है। రాబోయే మెస్సయ్య విశ్వాసంతో ఎదురు చూడాలి. आने वाले यीशु मसीह को विश्वास से कहना चाहिए। యేసు ప్రభు వారు వస్తున్నారు కాబట్టి మనం విశ్వాసంతో ఎదురు చూడాలని చెప్తున్నాడు. यीशु मसीह आए तो विश्वास से है बोल के कहना। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు విశ్వాసంతో నీవు ఎదురు చూస్తున్నావా? आज परमेश्वर में विश्वास करके है क्या? ఈ రోజు దేవుడు విశ్వాసంతో ఎదురు చూడాలని చెప్తూ ఉన్నాడు. आज परमेश्वर विश्वास से इंतजार करो बोल के యేసు कहता ప్రభు है। రాబోతున్నాడు, నీవు ఎదురు చూడాలి. यीशु मसीह आने वाला, आप इंतजार करो। జకర్యా యేసుక్రీస్తు రాకను ముందుగానే ప్రకటించాడు. जकरिया परमेश्वर आने से पहले ही कहा है। నిజమే. ఈ రోజు నీవు ఎదురు చూడకపోతే, आज आप इंतजार नहीं करे ఈ थे, రోజు నీవు ఎదురు చూడాలని ప్రభు కోరుతున్నాడు. आप इंतजार करना बोल के वो चाहता है। ఆఖరిగా 8వ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనుల్లోనే ఎలాగూ శాపాస్పదమైన ఇంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. చూడండి, దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు. చదవమ్మా. हे यूदया के घराने वाले और इक्वाल के डरने वाले, जिस प्रकार तुम
जीवित के बीज शापित करने वाले हो, इसी प्रकार मैं तुम्हारा उद्धार करूंगा और तुम आशीर्वाद के कारण होगे, इसलिए तुम मत डरो और ना तुम्हारे डाल पड़े गए। యూదా వారితో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. यूदा और इस्राएल से परमेश्वर बात करता है, మీరు అన్యజనుల్లో ఎలాగూ శాపాస్పరమైన ఇంటిరో, आप अन्य जातियों में किस तरह श्रापित है, శాపములో ఏ విధంగా మీరున్నారు. शाप के पास आप किस तरह है। ఇప్పుడు దేవుని దగ్గరికి మీరు వచ్చారు. परमेश्वर के पास आप आए, మీరు ఇప్పుడు ఆశీర్వాదకరంగా మారిపోవాలి. आप लोग आशीर्वाद की तरह बदलना चाहिए। మీరు ఎవరి గురించైనా ప్రార్థన చేస్తే వారి మీదకి ఆశీర్వాదం రావాలా. आप किसके द्वारा प्रार्थना करें तो आशीर्वाद उनके ऊपर आना चाहिए। ఇంతకు ముందు మీరు శపీయమైన వాటి మీద నడుచుకున్నారు. पिछले में आप शबीत में चले हो, ఈ రోజున దేవుడు ఆశీర్వాదాలు మీ మీదకి రప్పించబోతున్నాడు. आज आपके ऊपर आशीर्वाद देता है, అది కాకుండా నేను మిమ్మల్ని రక్షింతును, वो आपको रक्षणा देता है। భయపడక ధైర్యంగా ఉండండి, बिना डर के अधैर्य रहो, ధైర్యం తెచ్చుకోండి. धैर्य पाओ। ఈ రోజున దేవుడిని బిడ్డలారా, దేవుడు ఈ రోజు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. आज परमेश्वर आपको దేవుడు धैर्य తన देता है। ప్రజలకు విజయాన్ని మరియు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏం అనుగ్రహిస్తున్నాడు? ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. आशीर्वाद ఇక్కడ परमेश्वर వింటున్న వారందరికి కూడా ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. सारे सुनने वालों को आशीर्वाद देना बोल के चाहता है। సత్యము నీతి సమాధానాలతో నడుచుకునే వారినిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. सत्य जीवित से रहने वालों को आशीर्वाद परमेश्वर देता है। ఈ రోజు ఆ విధంగా నడుచుకోవాలి. आज इस तरह आप चलो। దేవుడు ఈ రోజున జకర్యా ద్వారా కొన్ని చక్కటి మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. जकरिया के द्वारा आज परमेश्वर ने बहुत सारे वचन कहा ఈ है। రోజు మీ ఇంట్లో కార్యాలు జరగడం లేదా? आज आपके घर में क्या कार्य नहीं మీ होते ఇంట్లో हैं? వివాహాలు జరగడం లేదా? आपके घर में शादी नहीं होती నీవు है? ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? आप घर नहीं बना सकते, నీకు సమాధానం లేకుండా నీవు జీవిస్తున్నావా? आप बिना समाधि के నీవు नहीं- రోగంతో బాధపడుతున్నావా? आप रोग से जीवित है क्या? అనేక మంత్రతంత్రాల చేత బాధపడుతున్నావా? बहुत सारे तंत्र से तकलीफ ఈ में రోజు हो। దేవుడు నిన్ను విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. परमेश्वर आपको छुटकारा देता है। యేసు ప్రభు దగ్గరికి రా, यीशु मसीह के पास आओ, పశ్చాత్తాపపడు, पश्चाताप पाओ, దేవునికి దూరంగా ఉండకూడదు. यीशु मसीह से दूर न దేవుని करो। దగ్గరికి రా, परमेश्वर के पास దేవుడు आओ, నీ దగ్గరికి వస్తాడు, वो पर आपके पास నీ आता है। కోరికను సఫలపరుస్తాడు. आपके सारे इच्छाएं, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, आपके हृदय को पवित्र ఎలాంటి करो। పాపాన్ని ఏలనీయకు. कुछ पाप को नहीं आने దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. दो। परमेश्वर कार्य करता है। జకర్యా ద్వారా దేవుడు ఈ రోజున మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. जकरिया के द्वारा आप सभी से वो बात किया है। దేవుడు జకర్యాని వాడుకున్నట్టుగా परमेश्वर जो जकरिया को నన్ను वाया है, బూరగా మీతో వాడుకుంటున్నాడు. मुझे आप सभी में उपयोग किया है। కాబట్టి విని మీరు ఆశీర్వదింపబడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.